సెంట్రల్లో చంద్రబాబు గారు ఇప్పుడు ఏమన్నా కింగ్ మేకర్ అవుతారా? ఇదైతే నడుస్తుంది. అది దాని సాధ్యాసాధ్యాలు ఏంటి? ఆల్రెడీ కింగ్ మేకర్ అయిపోయినట్టే కదా. ఎన్డీఏలోనా? అక్కడ 240 సీట్లే బీజేపీకి ఎప్పుడైతే వచ్చినాయో ఉమ్, సంకీర్ణ ప్రభుత్వం అయింది ఈసారి. ఇంతకు ముందు ఏంటి, సంకీర్ణ ప్రభుత్వమే కానీ ఉమ్, బీజేపీ సింగిల్ గా మెజారిటీ వచ్చి డామినేటింగ్ రోల్ వాళ్ళది, అవును. మిగతా వాళ్ళది సంకీర్ణం. అప్పుడు ఇదిగో నీకు ఇన్ని మంత్రి పదవులు ఇస్తాం, ఉమ్, ఇంత తీసుకో అంతే. ఉమ్, అప్పుడు నితీష్ కుమార్ అయితే 2019లో నాకు మంత్రివర్గంలో వద్దు పొమ్మన్నాడు. ఉమ్, 2 మంత్రులే ఇస్తానంటే ఉమ్, నాకు అక్కర్లేదన్నాడు. ఉమ్, 1 మంత్రి అనుకుంటా ఆయనకి ఇస్తానని, ఉమ్, వద్దు అన్నాడు. అంటే అప్పుడు నితీష్ కుమార్కి వచ్చిన సీట్లు తక్కువ, ఉమ్. ఆ లెక్కలు ఏ చూసుకుని 1-2 మంత్రి పదవులు ఇప్పుడు ఇస్తానంటే ఆయన కూడా ప్రాధాన్యత పెరిగింది. అంతే కదా. వీళ్ళిద్దరికి కూడా ఇప్పుడు ఎక్కువ అడుగుతారు. కాకపోతే ఈయన ఆయన మీద కొంచెం ఎక్కువ కాబట్టి ఆయన 12 అనుకుంటా కదా. అవును, ఈయన 16. వీళ్ళిద్దరు కూడా ఎక్కువ అడుగుతారు. 3-4 అడిగారు అనుకోండి, ఇప్పుడు 2+1 ఈయనకి ఇస్తే ఆయనకి 2నే ఇస్తారు. ఓకే. ఈయనకి 3+1 ఇస్తే ఆయనకి 2+1. ఈయన ఏదో 6 అడిగారు అనేదో ఒక చర్చ నడుస్తుంది. ఎవరు దోవన వాళ్ళు 6 మొత్తం 16 కూడా అడగచ్చు, తప్పే ఉంది. అది ఉమ్, బేసిక్ గా 6 ఈయన అడిగారు, ఒక స్పీకర్ అడుగుతారు కూడా. అని నేను అనుకోను. ఉమ్, కేంద్రంలో ముందు అసలు బీజేపీ ఒక సిట్టింగ్ చేసుకుంటది, ఉమ్, వాళ్ళు కూర్చున్నారు. ఉమ్, ఇంతవరకు ఆర్ఎస్ఎస్ని పట్టించుకోలేదు 2019 తర్వాత. ఉమ్, 2014లో ఆర్ఎస్ఎస్ తోనే కలిసి మూవ్ అయ్యారు. 2019 ఎన్నికల వరకు కూడా కలిసి పనిచేశారు బాగా. ఓకే. 19 తర్వాత పార్టీ సక్సెస్ని దృష్టిలో పెట్టుకుని ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించి సొంత డెసిషన్స్ తీసుకుంది బీజేపీ. ఉమ్. దాని ఇంపాక్ట్ ఏమైందంటే ఇప్పుడు కలుపు